హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. అధ్యాపన శాస్త్రం, పోటీ పరీక్షల ప్రత్యేకం, విద్యా దృక్పథాలు, తెలుగు మరియు సంస్కృతి అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి ఈ పుస్తకంలో సమ్మిళిత విద్యను గురించి చూస్తున్నాం కదా. పార్ట్ 3 వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం సమ్మిళిత విద్య ఆవశ్యకతను గురించి డిస్కస్ చేద్దాం. వివిధ ఆర్థిక సామాజిక నేపథ్యం గల పిల్లలు ఒకే చోట విద్యను ఆర్జించడం వలన వారిలో ప్రజాస్వామ్య సామ్యవాద విలువలు పెంపొందించబడతాయి. అంటే వివిధ ఆర్థిక సామాజిక నేపథ్యం గల పిల్లలందరూ ఒకే దగ్గర నేర్చుకోవడమే కదా ఈ సమ్మిళిత విద్య అంటే. ఒకే చోట విద్యను ఆర్జించడం వల్ల జరుగుతుంది అనమాట. సమ్మిళిత విద్యలో వివిధ సామాజిక నేపథ్యం గల పిల్లలందరూ ఒకే చోట విద్యను ఆర్జించడం జరుగుతుంది సమ్మిళిత విద్యలో. ఇలా విద్యను ఆర్జించడం వల్ల ఏం కలుగుతుంది? పిల్లల్లో ప్రజాస్వామ్య విలువలు, సామ్యవాద విలువలు అనేవి పెంపొందించబడతాయి. నెక్స్ట్, వివిధ తెగలు, జాతులు, మతాల వారి పిల్లలు ఒకే పాఠశాలలో కలిసి చదువుకోవడం వలన పిల్లలలో మత సహనం పెరిగి వారిలో లౌకిక భావం పెంపొందించబడుతుంది. వివిధ తెగలు, జాతులు, మతాల వారి పిల్లలందరూ ఒకే పాఠశాలల్లో కలిసి చదువుకోవడం వలన పిల్లలలో మత సహనం అదేవిధంగా వారిలో లౌకిక భావం పెంపొందించబడుతుంది. మత సహనం అనేది పెరుగుతుంది, లౌకిక భావం కూడా పెంపొందించబడుతుంది. ఎందుకు పెంపొందించబడుతుంది? వివిధ తెగలు, జాతులు, మతాల వారి పిల్లలందరూ ఒకే పాఠశాలలో కలిసి చదువుకోవడం వలన ఈ పిల్లలలో మత సహనం పెరిగి లౌకిక భావం కూడా పెంపొందించబడుతుంది. నెక్స్ట్, వివిధ నేపథ్యాలకు చెందిన పిల్లలు ఒకే చోట కలిసి మెలిసి విద్యా ప్రక్రియలో పాల్గొనడం వలన వారిలో సహకారం పెంపొందించబడుతుంది. వివిధ నేపథ్యాలకు చెందిన పిల్లలు ఒకే చోట కలిసి మెలిసి విద్యా ప్రక్రియలో పాల్గొనడం వలన వారిలో సహకారం పెంపొందించబడుతుంది. నెక్స్ట్ పాయింట్, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి సమ్మిళిత విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ సమైక్యతను పెంపొందించడానికి సమ్మిళిత విద్య ఎంతగానో పెంపొందించబడుతుంది. జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఈ సమ్మిళిత విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, బాలబాలికలు ఒకే పాఠశాలలో చదవడం వలన వారి మధ్య వ్యత్యాసాలు తొలగిపోయి పరస్పర సహకారం వలన ఎలాంటి వివక్షత లేకుండా ఎదుగుతారు. బాలబాలికలందరూ ఒకే పాఠశాలల్లో చదువుతారు కదా. ప్రత్యేక అవసరాలు గల ఉన్న పిల్లలు, ఇంకా ఇతర అవసరాలు ఉన్న పిల్లలు అందరూ కూడా ఉంటారనమాట సమ్మిళిత విద్యలో. సాధారణ విద్యార్థులు, ప్రతిభ కలిగిన విద్యార్థులు, అత్యంత ప్రతిభావంతులు వాళ్ళందరూ ఉంటారనమాట. బాలబాలికలందరూ ఒకే పాఠశాలల్లో చదవడం వలన వారి మధ్య ఎటువంటి వ్యత్యాసాలు ఉండవు. వ్యత్యాసాలు తొలగిపోయి పరస్పర సహకారం వల్ల ఎలాంటి వివక్షత లేకుండా పిల్లలందరూ ఎలాంటి వివక్షత లేకుండా ఎదుగుతారనమాట. నెక్స్ట్ పాయింట్, శారీరక వికలాంగులు కూడా సాధారణ పాఠశాలల్లో చేరడం వలన తోటి విద్యార్థులలో సహకారము, సహానుభూతి పెంపొందించబడతాయి. శారీరక వికలాంగులు కూడా సాధారణ పాఠశాలల్లో చేరడం వలన ఇతర విద్యార్థులు కూడా ఈ శారీరక వికలాంగులకి సహాయం చేస్తారు కదా. అందుకని తోటి విద్యార్థులలో సహకారము, సహానుభూతి కూడా పెంపొందించబడతాయి. సహకారం అంటే ఇక్కడ శారీరక వికలాంగులను చూసి వీడికి హెల్ప్ చేయాలని అలా అనుకుంటారు కదా, అదే సహకారం. అదేవిధంగా సహానుభూతి పెంపొందించబడతాయి. అలాగే శారీరక వికలాంగులలో ఆత్మస్థైర్యం పెంపొందించబడుతుంది. శారీరక వికలాంగుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించబడుతుంది. నేను అందరిలాగే స్కూల్కి వెళ్తున్నాను కదా, నేను అందరితోటి సమానమే, అటువంటి ఫీలింగ్ అనమాట ఆత్మస్థైర్యం అంటే. ఆత్మస్థైర్యం పెంపొందించబడుతుంది. నెక్స్ట్ పాయింట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాలల్లో చేరడం వలన మేము సమాజం నుంచి వేరు కామనే భావన వారిలో పెంపొందించడం వలన వారు సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఎదుగుతారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాలల్లో చేర్చడం వలన సమాజం నుంచి మేము వేరు కాదు అనే భావన అనేది వారిలో పెరుగుతుంది అనమాట. వారు సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఎదగలిగే అవకాశం ఉంటుంది. మరొకసారి పాయింట్స్ అన్నీ ఒకసారి చూద్దాం.
సమ్మిళిత విద్య ఆవశ్యకత. వివిధ ఆర్థిక సామాజిక నేపథ్యం గల పిల్లలు ఒకే చోట విద్యను ఆర్జించడం వల్ల వారిలో ప్రజాస్వామ్య సామ్యవాద విలువలు పెంపొందించబడతాయి. సామ్యవాద విలువలు పెంపొందించబడతాయి. పిల్లలందరూ వివిధ ఆర్థిక సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒకే చోట చదవడం వలన వారిలో ప్రజాస్వామ్య సామ్యవాద విలువలు పెంపొందించబడతాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? వివిధ తెగలు, జాతులు, మతాల వారి పిల్లలు ఒకే పాఠశాలలో కలిసి చదువుకోవడం వలన పిల్లలలో మత సహనం పెరిగి వారిలో లౌకిక భావం పెంపొందించబడుతుంది. నెక్స్ట్, వివిధ నేపథ్యాలకు చెందిన పిల్లలు ఒకే చోట కలిసి మెలిసి విద్యా ప్రక్రియలో పాల్గొనడం వలన వారిలో ఏమవుతుంది? సహకారం అనేది పెంపొందించబడుతుంది. నెక్స్ట్, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి సమ్మిళిత విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ సమైక్యతను పెంపొందించడానికి సమ్మిళిత విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, బాలబాలికలు ఒకే పాఠశాలలో చదవడం వలన వారి మధ్య వ్యత్యాసాలు తొలగిపోయి పరస్పర సహకారం వల్ల ఎలాంటి వివక్షత లేకుండా ఎదుగుతారనమాట. బాలబాలికలు ఒకే పాఠశాలలో చదవడం వల్ల వారి మధ్య ఎటువంటి వ్యత్యాసాలు ఉండవు కదా, కాబట్టి ఎలాంటి వివక్షత లేకుండా ఎదుగుతారు. శారీరక వికలాంగులు కూడా సాధారణ పాఠశాలల్లో చేరడం వల్ల తోటి విద్యార్థులలో సహకారము, సహానుభూతి పెంపొందించబడతాయి. అలాగే శారీరక వికలాంగులలో ఆత్మస్థైర్యం పెంపొందించబడుతుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాలల్లో చేర్చడం వల్ల మేము సమాజం నుంచి వేరు కాదు అనే భావన వారిలో పెంపొందించడం వల్ల వారు సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఎదుగుతారు. అందుకనే ఉపాధ్యాయుడు ఈ సమ్మిళిత విద్య గురించి చదవాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకని మనకి ఈ సమ్మిళిత విద్య గురించి మనకి డిఎస్సి సిలబస్లో భాగంగా ఇవ్వడం జరిగింది. సమ్మిళిత విద్య ఆవశ్యకత గురించి ఉపాధ్యాయులుగా మనకి తెలుసుకొని ఉండాలన్నమాట సమ్మిళిత విద్య గురించి.